అంటే అమ్మగారు ఒక 5 సంవత్సరాలు చేయడం జరిగింది. అంటే 3 సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఉండే. సో 2 సంవత్సరాలు ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఇప్పుడు రన్ అవుతుంది కాబట్టి, సో మా హయాంలో మేము చేసాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ 2 సంవత్సరాలు ఏమైనా ఇబ్బందులు పెట్టారా? అంటే ఇప్పుడున్న గవర్నమెంట్? సార్ పెద్దగా నాకైతే తెలుగుదేశం పార్టీ నుంచి పెద్దగా వెన్ కంపేర్ టు అదర్ ప్లేసెస్ ఇక్కడ వికోట నియోజకవర్గం అనేది వికోట మన పంచాయతీ వికోట మండలం అనేది ఇట్ ఈస్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ది 175 కాన్స్టిట్యున్సీస్. ఓకే. అన్ని ఫ్యాక్షన్లలో ఈ పార్టీ పరంగా ఇబ్బందులు అవి ఉంటే కూడా ఏ పార్టీ రూలింగ్లో ఉంటే కూడా ఇక్కడున్న పార్టీ లీడర్స్ కానీ ఇక్కడున్న పార్టీ కార్యకర్తలు కానీ వాళ్ళంతా కూడా మ్యూచువల్గా ఎలక్షన్ టైంలో హార్డ్ కోర్ వాళ్ళ పార్టీకి వాళ్ళు కష్టపడతారు. కానీ అయిపోయినాక వాళ్ళందరూ కూడా బ్రదర్స్ సిస్టర్స్ లాగానే ఒకరొకరు అండర్స్టాండింగ్తో పోవడం జరుగుతుంది. కాబట్టి మా ప్రభుత్వంలో కూడా ఎవరిని మేము పర్సనల్గా నాకు తెలిసి మేము ఎవరిని ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. ఇప్పుడు జరిగిన 2 ఇయర్స్లో కూడా శాసనసభ్యుల దగ్గర నుంచి కానీ పెద్ద క్యాడర్ నుంచి కానీ మాకేమీ ఇబ్బంది లేదు. కానీ కొంచెం చిన్న చితకా సమస్యలు అనేది మామూలే, వీఆర్ రెడీ టు ఫేస్ దానికంతా. కానీ అదొక ఛాలెంజ్గానే తీసుకున్నాము. చెప్పుకునే అట్లా ఇబ్బందులు అయితే ఎవరు పెట్టలేదు, కానీ ఇబ్బందులు అయితే ఏదో కొంచెం ఉన్నాయి లాస్ట్లో. ఓకే.